మరి ఇప్పుడు ఆ విల్లాలు మీరు అమ్మేశారు, డబ్బులు చేసుకున్నారు. ఆ విల్లాలు కొనుక్కున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఎలా న్యాయం చేస్తారు? అదే కదా నేను అసలు ఇప్పుడు దీని ముందుకు అసలు మీడియా ముందుకు రావడం కూడా మేజర్ రీజన్ ఏంటంటే ఇప్పుడు ఇన్ని జరిగిన తర్వాత మేము కూడా ఈ విల్లాలు డిస్ట్రక్షన్ అయిపోయిన తర్వాత మీరు అన్నట్టు వాళ్ళ హార్డ్ అండ్ మనీ తీసుకొచ్చి పెట్టారు వాళ్ళకి ఇప్పుడు ఒక న్యాయం చేయాలి. ఇందులో ఇన్వాల్వ్డ్ ఎవరు? నాకు ల్యాండ్ అమ్మిన వాళ్ళు, కన్స్ట్రక్షన్ చేసిన నేను, ఆఫీసర్స్, ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న వీళ్ళు. ఒక ఇన్సిడెంట్ అనేది ఇక్కడ జరిగింది. ఆ ఇన్సిడెంట్ని మనం కావాలని దాన్ని ఏదో ఓ అని పెట్టి చూపించకుండా హైడ్రా అసలు ఏ లిమిట్స్లో ఉంది, వాళ్ళు ఏం చేస్తే బెటరు, అక్కడ ఉన్న జనాలకు ఇబ్బంది కలగకుండా ఏం చేయాలి, ఇది ఒక యాక్సిడెంట్ లాగా జరిగింది కాబట్టి ఇంక్లూడింగ్ మీడియా పీపుల్ ఐఎమ్ ఆస్కింగ్, మీరు కూడా అక్కడ ఉన్న ప్రజలకి మంచి జరగడానికి ఇప్పుడు ఆ ఉన్నోళ్ళందరికీ కంపెన్సేషన్ పరిస్థితులు ఏంటి, ఏదేంటి అనేది మేమందరం కూర్చొని డిస్కస్ చేసుకొని వాళ్ళకి అసలు ఫస్ట్ ఒక సొల్యూషన్ చూపించి ఒక హోమ్ అనేది వాళ్ళకి ఏదో ఒకటి చేసి చూపించాలి అనేది నా ఆలోచన. వాళ్ళతో కూర్చొని ఫర్దర్గా ఏం చేస్తే బాగుంటుంది అనేది డిస్కషన్ చేసి చేయాలనేది. ఫర్దర్గా లాస్ట్ క్వశ్చన్, మిమ్మల్ని అక్కడ అందరూ కూడా మీరు భయభ్రాంతులకు గురి చేస్తారు, బెదిరింపులకు గురి చేస్తారు, అందుకే మిమ్మల్ని లేడీ డాన్ అని అందరు అంటారు. నిజంగా మీరు అలా ఒక్కళ్ళని తీసుకొచ్చి నా ముందు కూర్చోబెట్టుకొని వాళ్ళకి కూర్చోమని సాఫ్ట్గా బెదిరించినా కూడా ఈవెన్ బాబు ఎందుకు మీరు నాకు ఆ పేరు పెట్టాల్సి వచ్చిందో, లేకపోతే నేను ఏం బెదిరించాను ఏంటి అనేది ఒకసారి అడుగుతానండి. నాకు కూడా తెలియట్లేదు యాక్చువల్గా. మీరు మీ వల్ల కనుక తెలుసుకుంటే అది బెటర్. ఒక పర్సను నేనున్నాను, ఇప్పుడు మీరు వచ్చారు మాట్లాడారు ఉన్నాము, నేను ఇంతవరకే చూస్తాను. దాన్ని అగైన్ నా వెనక ఏం జరుగుతుంది అనేది నాకు తెలీదు. నా ముందు ఏదైనా చెప్తే నేను కూడా వింటాను, అసలు ఏం జరిగిందో అడుగుతాను, ఎందుకు బాబు ఇలా మాట్లాడుతున్నారు అంటాను. అందరూ హ్యూమన్ బీయింగ్సే అండి. ఎవరికైనా ఏదైనా ఎమోషన్ వచ్చినప్పుడు అనొచ్చు. దాన్ని ఏమన్నారు అనేది నాకు తెలియదు. అనొచ్చు అంటే అన్నీ అనమని కాదు, బట్ దాన్ని ఏదో పెద్ద విషయంగా తీసుకొని ఇలా ఇంత ఇదిగా చేయాల్సిన అవసరము లేదు. అసలు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా అంటున్నారు అన్నా కూడా నేనైతే నమ్మే పరిస్థితుల్లో లేను. దాన్ని క్రియేట్ చేసిందే, మాట్లాడిన దానికంటే కూడా క్రియేట్ చేసింది ఎక్కువ అనుకుంటున్నాను నేనైతే. మల్లంపేట విల్లాలకు సంబంధించి ప్రస్తుతానికి లేడీ డాన్గా పిలువబడుతున్న విజయలక్ష్మి తన మనోగతాన్ని చెప్పడం జరిగింది. అయితే తనకు ఆ పేరు ఎవరు పెట్టారో నాకు తెలియని చెప్తున్నారు. అయితే నేను న్యాయంగా భూమి కొనుగోలు చేశాను, నిర్మాణం చేశాను, అంతే తప్పించి ఎక్కడ ఇల్లీగల్ పనులు చేయలేని చెప్తున్నారు. అయితే దీనిపైన అధికారులు మాత్రం అక్కడ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేయడం వల్లే కూల్చివేశాం